గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల బడ్జెట్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ విషయం గురించి మీకు ఈరోజు ఉదయమే ఒక వీడియో రూపంలో మీకు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ వీడియోను మళ్ళీ ఎందుకు చేస్తున్నాను అంటే అంతర్నేత్ర ఛానల్ ద్వారా ఏ విషయమైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా నిజమైన సమాచారాన్ని అందజేస్తుంది. అబద్ధపు సమాచారాన్ని ఫేక్ న్యూస్ను ప్రచారం చేయదు అని చెప్పడానికే ఈ వీడియోను మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇక్కడ నల్గొండ జిల్లా డిఆర్డిఓ గారు ఏప్రిల్ నెల పెన్షన్లు రిలీజ్ అయినట్టుగా అధికారికంగా ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రకటనను బట్టి మనం ఉదయం మీకు అందించినటువంటి న్యూస్ నిజమైనదే, అబద్ధమైనది కాదు అని మనకు తెలుస్తుంది. ఇక్కడ నల్గొండ జిల్లా డిఆర్డిఓ గారు ఆ ప్రకటనలో తెలియజేసింది ఏంటి అంటే, ఈ ఆసరా పెన్షన్లు పొందేటువంటి వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, పైలేరియా బాధితులు, డయాలిసిస్ పేషెంట్లు, ఈ విధంగా 11 రకాల కేటగిరీ పెన్షన్దారులకు చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి బడ్జెట్ను పోస్టల్ శాఖ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. కాబట్టి ఈ పోస్టల్ ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి పెన్షన్దారులు ఈ నెల 28వ తారీఖు వరకు ఈ పెన్షన్లను తీసుకోవాలి అని చెప్పేసి డిఆర్డిఓ గారు పత్రికాముఖంగా తెలియజేయడం అనేది జరిగింది. అయితే రాష్ట్రం మొత్తంలో ఇక్కడ మనకు 30 జిల్లాల్లో ఈ ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే 8 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 30 జిల్లాల్లో ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది. కేవలం 2 ఉమ్మడి జిల్లాల్లో హైదరాబాద్ మరియు నిజామాబాద్ ఈ 2 జిల్లాల్లోనే విడుదల కాలేదు. మేబీ ఈ 2 జిల్లాల్లో కానీ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ ఆసరా పెన్షన్లు రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నల్గొండ జిల్లా డిఆర్డిఓ గారు తెలియజేసింది ఏంటంటే, ఈ ఆసరా పెన్షన్లను 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలి అని వారు పెన్షన్దారులకు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఎక్కడైతే ఈ 16 రూపాయలను ఇవ్వడం లేదో వారిపైన కంప్లైంట్ చేయాలి అని చెప్పేసి, ఫిర్యాదులు చేయాలని చెప్పేసి కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ 16 రూపాయలు ఇవ్వని ఈ పోస్టల్ శాఖ సిబ్బంది పైన ఎవరికి కంప్లైంట్ చేయాలి అన్న సందిగ్ధం అనేది చాలామందికి ఉంటుంది. ఇక్కడ ఈ 16 రూపాయలు ఎవరైతే పోస్టల్ సిబ్బంది ఎక్కడైతే ఇవ్వటం లేదో వారిపైన కంప్లైంట్ చేయాలి అంటే మండల లెవెల్లో మీ యొక్క ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేయవచ్చు. అక్కడ వారు ఈ విషయాన్ని పట్టించుకోనట్లయితే ఇక్కడ జిల్లా లెవెల్లో డిఆర్డిఓ గారికి కంప్లైంట్ చేయవచ్చు. డిఆర్డిఓ గారు కూడా ఇక్కడ ఈ విషయాన్ని పట్టించుకోనట్లయితే జిల్లా కలెక్టర్ గారికి మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా 16 రూపాయలు ఇవ్వనటువంటి వారిపైన మీరు ఫిర్యాదును చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారమే కాకుండా ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.